అజో మహారఘ స్వాభావ్యో జితామిత్ర ప్రమోదన ఆనందో నందనో నంద సత్యధర్మ త్రివిక్రమ. అజహ, అజయ శబ్దానికి ఇప్పుడు చాలామంది చెప్పుకున్నాం. అంటే పుట్టుక లేనివాడు, విసరువాడు ఇత్యాది శబ్దములు. ఇక్కడ అజహ అంటే కలుగనివాడు అని అర్థం చెప్పారు ఇక్కడ. అంటే ఆయన కలగలేదు, కొత్తగా కలగలే, ఆయన ఎప్పుడు ఉన్నవాడు. కలిగేవాడు వేరు, ఉన్నవాడు వేరు. ఎప్పుడు ఉన్నవాడు కనుక అజహ. ఇంకొక అర్థం అద్భుతమైందంటే సంకర్షణుడికి మంత్రంలో ప్రధానమైన అక్షరం అకారం. అలాగా ఆ అనేటటువంటి శబ్దము ఏదైతే ఉన్నదో అది సంకర్షణ స్వరూపుడికి సంబంధించిన మంత్రం గనక ఆ అనే దానితో కూడిన మంత్రం ద్వారా సిద్ధిగా ఎవడు కలుగుతున్నాడో వాడు అజహ అని సంకర్షణ స్వరూపంలో అనుబంధం. అంత చక్కగా నామములు కూర్చబడతాయండి. లేకపోతే అక్కడ అజయ చెప్పారు, ఇక్కడ అజయ చెప్పారు, నువ్వు తీసేకు. అక్కడ అర్థం వేరు, ఇక్కడ అర్థంలో చెప్తున్నారు. అంతే కదా. ఆ ఇది బ్రహ్మ, అక్షరాల్లో అకారం బ్రహ్మం. అందుకే భగవద్గీతలో స్వామి అక్షరాణం అకారోస్మి అన్నాడు. ఏం మాట్లాడాలన్నా ముందు నోరు తెరవాలి కదా, తెరవండి. డాక్టర్ రాను ఆహను అంటారు. ఆ అంటే నోరు తెరువు అర్థం. ఏ మాట్లాడిన నోరు తెరిచేకే కదా వస్తాయి, కానీ ముందు ఏదొచ్చింది. అందుకే ఆది అదే హకారం. ఎందుకంటే మన వాళ్ళు ఒక్కొక్క అక్షరం గురించి ఎంత ఆలోచించారో. నిన్ననే అక్షరాలు రహస్యాల పుస్తకం ఆవిష్కరించుకున్నాం, ఒకసారి చూడండి తెలుస్తుంది. ఎన్నేళ్ల కృషితో అక్షర విజ్ఞానం ప్రవచనంగా చెప్తూ వచ్చింది ఆ పుస్తకం. అక్కడ అందుకే ఆ ఇతి బ్రహ్మ అని శాస్త్రమే చెప్తుంది. అకారమే బ్రహ్మము అంటే ముందు బ్రహ్మము తర్వాత జగత్తు కదా అని హ అనండి. చివరికి ఆ అంటే మీరేం కష్టపడి హా అంటే వైబ్రేషన్ వచ్చింది. కానీ ఆతో పూర్తి ఆతో మొదలై హాతో పూర్తి అయితే అహం, అంటే ఆతో మొదలై హాతో పూర్తి అయితే అక్షరాలు అన్ని అందులో ఉన్నాయి ఇక్కడ రహస్యం. కానీ తస్మాత్ విరాట్ అజాయత, జగత్తంతా ఆయన నుంచే కలిగినటువంటిది విరాట్ పురుషుడు. అక్షరాణాకారోస్మి ఇవన్నీ తెలుసుకున్నాం కదా. అటువంటి అజుడు ఇప్పుడు తెలిసిపోయింది, ఆయన మించిన వాడెవడు. అందుకే మహార్హ. మహా అంటే పూజ, మహపూజాయామనే ధాతు ప్రకారంగా మహాశబ్దానికి ఇదొక అర్థం. అర్హ అంటే అర్హుడు, మహార్హ అంటే పూజకు అర్హుడు, పూజించదగినటువంటి వాడు నారాయణుడే. ఆయన్ని విడిచిపెట్టి నిత్యమని పూజిస్తారండి. ఎవడో కొత్త కొత్త దేవుడు వచ్చాడు మొన్న నీ మధ్య. అసలు ఆది అని భగవంతుడు మనకి ఎప్పుడో ఉన్నాడు, ఎక్కడో పూజించక్కర్లేదు. ఆయన ఎలాంటి వాడో ఇప్పటి వరకు ఇన్ని నామాలతో చెప్పుకున్నాం. ఆయన మహార్హ అని పూజించడానికి తగినవాడు. అందుకే పూజ అంటే భగవంతుడిగా చేయాలి. ఒక ఆయన నాకు పూజలు అవేవి లేవండి కానీ దేవుడికి భక్తి ఉందంటే అదొక నటన, ఉంటే చేసేవాడే. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ప్రీతి ఉంటుందిట. ఎలాగంటే కొందరికి భగవంతుని ప్రేమించడమే భక్తి, కొందరిని భగవంతుని కీర్తించడం భక్తి, కొందరికి ధ్యానించడం భక్తి, కొందరికి పూజించడం భక్తి అన్నాడు ఇక్కడ. అందుకే ఒక్కొక్కరి సిద్ధాంతం ఒక్కొక్కటి అని చెప్తూ కథాదిశ అనురాగ ఇది ఒక ఋషి చెప్పాడు. అంటే కథలయందు అనురాగమే భక్తి అన్నాడు. పరీక్షిత్తు మొదలైన వాళ్ళే అని గర్గుడు చెప్పాడు అంటారు. గర్గుడికి కథలయందు అనురాగం అంటే కృష్ణ కథ అంతా గర్గభాగవతం అని రాసుకున్నాడు ఆయన ఇక్కడ. ఆయన కథలయందు అనురాగమే ఆయన భక్తి. అలాగే సంకీర్తనయందు అనురాగం మరికొందరు భక్తి. కానీ పూజాదిశ అనురాగ ఇది పారాశర్య అన్నాడు నారదుడి భక్తి సూత్రాల్లో. పూజాదులు యందు అనురాగము భక్తి అని వ్యాసుడు మతం అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ద్రవ్యములన్నీ వినియోగించినప్పుడు తృప్తిగా ఆయనకి ఇస్తున్నటువంటి భావం ద్రవ్య శుద్ధి అవుతుంది. కూర్చునిచ్చేవి కనుక శరీరము శుద్ధి అవుతుంది ఇక్కడ. కనుక పూజాదులు యందు అనురాగం, పూజ పొందడానికి ఆయన అర్హుడు. స్వాభావ్య తర్వాత మాట. ఇలాంటి శబ్దాలు సాధారణ సాహిత్యంలో వాడమండి. విష్ణు సహస్రంలో అనేక శబ్దములు గొప్పతనం ఏంటంటే సాధారణ సాహిత్య శబ్దాలు కాదు, ఇవన్నీ వైదిక శబ్దములు. స్వాభావ్య, స్వాభావ్య అనే మాటకి స్వాభావ్య 3 శబ్దములు ఉన్నాయి. స్వ అంటే స్వేన, తనంత తాను. ఆ అంటే వ్యాపకత్వం, సర్వత. భావ్యం అంటే భవనమస్యాస్తి అంటే తనంత తాను అంతటా ఉన్నవాడు అని అర్థం స్వాభావ్య అనేటువంటి శబ్దములకి. ఎంత విశేషమైన భావం. అంతేకాదు స్వయం సిద్ధముగా స్వయం ప్రకాశ స్వరూపముగా ఉన్నటువంటి వాడు, ఇది స్వాభావ్య. అలా ఉండడం ఆయన స్వభావం అండి. స్వభావ శబ్దం కూడా లోకంలో వాడుతుంటాయి కదా. అది స్వభావత ఎవడు సర్వశక్తిమంతుడో సర్వజ్ఞుడో చైతన్య స్వరూపుడో అవన్నీ అని స్వభావత వచ్చినవి. తనంత తానుగా అన్ని శక్తులు కలిగిన వాడు కనుక స్వాభావ్య. ఇంకొక అర్థం అద్భుతమైన మాట చెప్తున్నారు ఇక్కడ. సోజ్జీవనేచ్ఛయతితే స్వసత్తాయాం స్పృహాయది ఆత్మదాస్యం హరే స్వామ్యం స్వభావంచ సదా స్మర. స్వామ్యం స్వభావంచ
అంటే అర్థం ఏంటంటే స్వస్వామి సంబంధం అని. భగవంతుడికి మనకున్న అనుబంధం స్వాభావికం, విషయములకి మనకున్న అనుబంధం స్వాభావికం కాదు. అది ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు, ఈ జన్మలో ఉండొచ్చు, మరో జన్మలు ఉండకపోవచ్చు. కానీ జీవుడికి నిజమైన అనుబంధం భగవంతుడితోనే. ఆత్మబంధువులారా అంటాడు. ఆత్మక బంధం ఏంటండి? ఇవన్నీ తప్పుడు మాట. వీడు ఉండడు, బంధువులు ఉండరు తర్వాత. కానీ నిజమైన బంధువు భగవంతుడే. ముందు మన బంధువు అని తెలుసుకుంటే తర్వాత నేనే అతడని తర్వాత తెలుస్తుంది. అందుకు ముందు నావాడు అనుకో, తర్వాత నేను అనుకో. కనుక ముందు మమకారం పెట్టుకుంటే తర్వాత అహం కూడా బ్రహ్మమే అని తెలుస్తుంది అయ్యా అన్నాడు ఇక్కడ. స్వాభావ్య అనే మాటకు అర్థం ఏంటంటే, దీనికి ఒక మాట చెప్పాడు. నీకు ఉజ్జీవనిచ్ఛ ఉన్నట్లయితే, ఆత్మనాశం పొందకుండా బాగుపడాలని స్పృహ ఉంటే, శ్రీ మహావిష్ణువే స్వామి అని తెలుసుకుని ఆయనతో నీకున్న అనుబంధం స్వాభావికమని నిత్యం తలంచుకో అన్నాడు ఇక్కడ మాట. అంటే అర్థం ఏంటి? ఉజ్జీవనం అంటే ఉన్నత స్థితిలో ఉండాలనే కోరిక నువ్వు కొన్నట్లయితే, పతనం కాకుండా ఉండాలంటే ఆయనతో నీకున్న అనుబంధం శాశ్వతమని తెలుసుకుని ఆయన్ని తలంచుకో. అలా తలచుకోవడానికి యోగ్యమైన స్వాభావికమైనటువంటి శక్తి సంపన్నుడు ఎవడో అతను స్వాభావ్య. జితామిత్ర, జిత అమిత్ర. అమిత్రులు అంటే శత్రువులు. జితామిత్ర అంటే శత్రువుల్ని జయించినటువంటి వాడు. శత్రు శబ్దానికి ఎవడి పరిధిలో వాడికి అర్థాలు ఉంటాయి. ప్రమోదన